భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భగవద్గీత పేజీ నెంబర్ 205 తీయండి. ఒక్క శ్లోకం చెప్పుకుందాం, ఎందుకంటే గీతా పారాయణం చేసినాం కానీ ఒక్క శ్లోకాన్ని కూడా మనం తాత్పర్యం చెప్పుకోలేదు కదా. ఒకటే ఒక శ్లోకం, మొత్తం 701 శ్లోకాలలో ఒక్క శ్లోకం. పేజీ నెంబర్ 205 తీసిండ్రా? దాంట్లో 28వ శ్లోకం, 28వ 205 పేజీ 28వ శ్లోకం దొరికిందా? అనండి. సమం సర్వేషు భూతేషు, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం, వినశ్యత్సు అవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. తాత్పర్యం అనండి. ఏ మానవుడు పరమేశ్వరుణ్ణి బ్రహ్మను మొదలుకొని చెట్టు మొదలుగా గల స్థావర పర్యంతము సమస్త ప్రాణులయందు సమానముగా వ్యాపించి ఉన్నాడని, ఉన్నవానినిగా మరియు పరిణామము వినాశ స్వభావము కలిగిన ప్రకృతి మరియు ప్రకృతి కార్యములయందు ఎల్లప్పుడూ నశించని వానినిగను చూచుచున్నాడో అతడే యథార్థముగా ఈశ్వరుణ్ణి చూచినవాడనుచున్నాడు. అంటే దీంట్లో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, పరమేశ్వరం అని ఉందా? పరమేశ్వరుడు అంటే పరమాత్మ, దేవుడు. మనం దేవుని దర్శనానికి ఎక్కడెక్కడికి పోతాం చెప్పండి? దేవాలయాలకు పోతాం. రామాలయము, కృష్ణాలయము, శివాలయము, ఎవరికి ఆలయం ఎక్కడ దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంటే అక్కడికి పోతాం. ఇది మీరు పోతుండ్రు. కానీ భగవద్గీత ఈ విషయంలో ఏం చెప్తున్నది? పరమాత్మ ఎక్కడ ఉంటాడు, పరమాత్మ ఎట్లుంటాడు? సమం సర్వేషు భూతేషు. భూతాలంటే ఏంటి చెప్పండి? ప్రాణులు. ఇక్కడ భూతాలంటే ఏంటి? ప్రాణులు 84 లక్షల చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన వారి కర్మములను అనుభవించేదక్కడ. తారకామృత సారం ఉంది కదా. భూతాలంటే ప్రాణులు. సర్వేషు భూతేషు అంటే అన్ని ప్రాణులు. అన్ని ప్రాణులు అంటే ఎన్ని? 84 లక్షలు. ఎన్ని అంటే ఈ పుట్టేది అనేది భూలోకంలోనే ఉంటుంది. నరకలోకంలో, పైలోకంలో పుట్టేది ఉండదు. రెడీమేడ్ శరీరాలు ఉంటాయి. ఏముంటాయి? రెడీమేడ్ శరీరాలు. మన పుణ్యం పాపం తూకం వేసి ఆ తూకానికి సరిపడా ఏ శరీరంలో వస్తే ఆ శరీరంలో తోలి పైన బోల్ట్ వేసి వెల్డింగ్ కొడతారు కదా. అర్థమైందా? ఆడ పుట్టేది లేదు. దాంట్లో బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, మరణం అని అంటారు కదా. మిగతా ఏ లోకాలలో అది ఉండదు, ఒక భూలోకంలోనే ఉంటుంది అన్నమాట. అయితే మనము
సమం సర్వేషు భూతేషు అంటే ఈ 84 లక్షల జీవరాశులు. సర్వభూతాలు అంటే ఏంటంటే భూతాలు 4 రకాలు చెప్పినా కదా, అండజము, పిండజము, స్వేదజము, ఉద్భిజము. అండజాలు 21 లక్షల రకాలు, పిండజాలు 21 లక్షల రకాలు, స్వేదజాలు 21 లక్షలు, ఉద్భిజాలు 21 లక్షలు. మొత్తం ఎన్ని? 84 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశులను సర్వం అంటారు. అన్ని జీవరాశుల సమం అన్నాడు. మొట్టమొదటి సమంగా ఉన్నాడంట. సమానంగా అంటే ఒక జీవరాశిలో ఎక్కువ, ఒక జీవరాశిలో తక్కువ లేడు. అందరి జీవరాశుల్లో సమానంగా ఉన్నాడంట. బ్రాహ్మణులలో ఎక్కువ, శూద్రులలో తక్కువ, ఆవుల ఎక్కువ, కుక్కల తక్కువ. ఇట్లా అంటే ఎక్కడ లేదు. అందట్లా భగవంతుడు సమానంగా ఉండడం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం. తిష్ట వేసుకొని ఉన్నాడు. తిష్టంతం అంటే తిష్ట వేసుకున్న పరమేశ్వరుడు అన్ని భూతాలలో సమానంగా ఉండడం. అయితే ఎక్కడున్నాడు? ఇప్పుడు మనము భూతం, నేను భూతాన్ని కదా. ఈ భూతం పేరు ఏం పేరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఒక్కొక్క భూతానికి ఒక పేరు ఉంది కదా. ఇప్పుడు యజ్ఞం చేస్తుండే ఆ భూతం పేరు ఏం పేరు? వెంకటరెడ్డి. అవునా? ఇక భూతాలు మనం అందరం భూతం. ఈ శరీరం భూతం కదా, మరి ఇది పట్టుకుంటే మామూలు వదిలిపెడుతుంది. ఇది భార్యను వదిలిపెడుతుంది, శరీరం అసే వదిలిపెట్టదు. అందుకనే భూతం అని పెట్టింది దీనికి. భూతం అంటే భూతం పట్టుకుంటుంది. ఓయమ్మ ఎన్ని సేవలు చేయించుకుంటుంది పొద్దున్నే. దీనికి శుభ్రంగా పండు తోమాలా, శుభ్రంగా దీనికి స్నానం చేయించాలా, శుభ్రంగా దీనికి గుడ్డలు కట్టాలా, ఓయమ్మో నెత్తికి నూనె పెట్టాలా, కాళ్ళకి చెప్పులు వేయాలా, పొద్దున టిఫిన్ పెట్టాలా, ఛాయలు పోయాలా. ఓయమ్మ ఎంత సేవ చేస్తుంది ఈ శరీరానికి తెలుసా? సేవ చేయకపోతే ఊరుకుంటుందా? అంత గందరగోళం చేస్తుంది. ముక్కు నుండి కారుతుంది, చెవు నుండి కారుతుంది, అంత గందరగోళం చేసేస్తుంది అన్నమాట. పట్టుకుంటే వదలకే భూతం అని పేరు పెట్టినాడు అనమాట. అన్ని శరీరాలు అట్లే కాబట్టి భూతం. ఈ 84 లక్షల జీవరాశుల్లో పరమాత్మ సమానంగా తిష్టంతం అంటే ఉన్నాడు. ఏ మానవుడు పరమేశ్వరుడిని బ్రహ్మను మొదలుకొని చెట్టు మొదలుగా గల స్థావర పర్యంతం సమస్త ప్రాణులను సమానముగా వ్యాపించి ఉన్నాడని, సమానంగా వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి అంటే ఏమన్నట్టు? అంత నకశిక పర్యంతం మొత్తం నిండి ఉన్నాడు. నీకు అట్లా అనిపిస్తుందా? నీ లోపల పరమాత్మ ఉన్నట్టు నీకు అనిపిస్తుందా? అంటే పరమాత్ముడు మన శరీరంలో ఉన్నప్పుడు మనం ఎక్కడ దర్శనం చేసుకోవాలా? మన శరీరంలోనే దర్శనం చేసుకోవాలి. మరి ఈ అన్ని శరీరాల సమానంగా పరమాత్మ ఉన్నాడు అని మీకు ఎట్లా తెలుస్తుంది? తెలుసండి, ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ భూతాలకు అర్థమైందంటే పంచభూతాలు కూడా తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇక్కడ పంచభూతాలను కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం చేసిందంటే పంచభూతాలు కాదు, ప్రాణులు, బ్రహ్మను మొదలుకొని పిపీలికాది పర్యంతం గల బ్రహ్మను మొదలుకొని అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో సమానంగా ఉన్నాడు. తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం. మరి శరీరంలో ఉన్నాడు కానీ శరీరం నశించినా పరమాత్మ నశించదు. ఈ ప్రకృతి అనేది చిన్న ఉన్నప్పుడు పిల్లలు ఎట్లుంటారు చెప్పండి? ఎర్రగా ముద్దు పెట్టుకుంటారు, ముసళ్ళను ముద్దు పెట్టుకుంటారా? అదే శరీరంగా అప్పుడేమో అందంగా చందంగా చిలుకు బిలుకు అంటుంటుంది. అది ముసలయ్యేపటికి ముడుచుకోపోతుంది, అది వికారంగా ఉంటుంది. వికారాన్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? కోరుకోరు కదా. అందుకనే శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది. శరీరం నశిస్తుంది, మనస్సు కూడా ఒకప్పుడు నశిస్తుంది, కానీ మనం మాత్రం ఇప్పుడు శరీరం ఉంది కదా, నిద్రపోగానే పోతుంది, ఊడిపోతుంది. సుషుప్తికి పోతే మనస్సు కూడా పోతుంది, కానీ మనం పోవన్నమాట, ఎప్పటికి ఉంటుంది అన్నమాట. అయితే ఈ శరీరం నశించినా పరమాత్మ నశించదు. అయితే ఈ పరమాత్మ శరీరం నిండా ఉన్నా
మరి పరమాత్మను ఎక్కడ దర్శనం చేసుకోవాలా? ఇంకో శ్లోకంలో కూడా చెప్పాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర అంటే పరమాత్మ, ఈశ్వర సర్వభూతానాం అంటే ఇక్కడ చెప్పినప్పుడే సర్వభూతానం హృద్దేశేర్జున తిష్టతి అంటే పరమాత్మ నఖశిఖ పర్యంతం అంత శరీరంలో వ్యాపించినా మనకి ఎక్కడ దర్శనం అవుతుంది చెప్పండి? హృద్దేశే. హృత్ అంటే బుద్ధి, నీకు బుద్ధి, నీకు మనసు, నాకు మనసు ఉంది కదా, ఆ మనసులో పరమాత్మ అంటే దర్శనం అవుతుంది. అంతటి ఉన్నా కానీ ఇప్పుడు ఆవు నిండా పాలు ఉంటాయి, చెవులు పిండితో వస్తాయా, కాళ్ళు పిండితో వస్తాయా? ఏం పిండితో వస్తాయి? పొదిగే పెట్టాలి, అవునా కదా? ఆ విధంగానే పరమాత్మ అంతటి ఉన్నాడు. అంతటి ఉన్నా కానీ ఆ మనసులోనే మనం దర్శనం చేసుకోవాలి. నీ మనసులో నువ్వు దర్శనం చేసుకోవాలి, నా మనసులో నేను దర్శనం చేసుకోవాలన్నమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే. ఆ హృదయంలో ఉండి యంత్రారూఢాని మాయయా. మరి యంత్రం తిప్పుతారు కదా, యంత్రం అంటే ఇప్పుడు రంకురాత్నాలు ఉంటాయి కదా, ఆ రంకురాత్నం తిరుగుతుంటుంది, మనం దాంట్లో కూర్చుంటాం, అవి మనం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కింద తిప్పివాడు ఒకటి ఉంటాడు కదా. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పోయినరా ఎప్పుడన్నా? నేను పోతే సంవత్సరం ఒకసారి పోయి కావాలని పెద్ద రంగురాత్నం ఉంటుంది, దాంట్లో ఎక్కి కూర్చుంటాను. ఏమవుతుంది అంటే వీళ్ళు పై 100-150 తీసుకుంటూ 10-20 సుట్లు తిప్పుతాడనమాట, ఒక ఆనందం అన్నమాట. అయితే మనమే తిరుగుతున్నట్టు ఫీలింగ్ అవుతుంది. కానీ తిప్పేవాడు ఉండదు, లోపల తిప్పడవాడు ఇంజన్ వేసి ఇన్ని సుట్లు తిరగాల, తిప్పడా. ఆ విధంగానే మరి మల్లెపల్లి నుండి ఇటు తీసుకొచ్చింది ఒకటి, మళ్ళీ నుండి మల్లెపల్లి తీసుకుపోతుంది. ఇది ఒక యంత్రం, శరీరం ఒక యంత్రం, మనస్సు కూడా ఒక యంత్రం, 2 యంత్రాలు కలిసి పనిచేస్తున్నాయి దీంట్లో. మరి ఈ యంత్రాలను నడిపించాలి కదా ఒకడు. అవి ఎక్కడి నుండి నడిపిస్తున్నాడు? డ్రైవర్ ఎక్కడి నుండి నడిపిస్తున్నాడు అంటే ఈశ్వర సర్వభూతాల హృద్దేశే తిష్టతి భ్రామయన్ సర్వభూతాని. ఆ లోపల నుండి నడిపిస్తుంది పరమాత్మ. శరీరం నిండా ఉన్నా కానీ అక్కడ ఎక్కడుండే డ్రైవింగ్ చేస్తారంటే మనసులో ఉండే డ్రైవింగ్ అంటే మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు. 84 లక్షల జీవరాశులు. అయితే ఒక జీవరాశులు ఎక్కువ, ఒక జీవరాశులు తక్కువ లేడు. అయితే ఈ విషయంలోనే పరమాత్మ కథమాత్మేతి అంటే మరి ఈ పరమాత్మ ఉన్నాడు కదా, ఈ పరమాత్మ అనేది ఎక్కడున్నాడంటే యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష స సమానస్సన్నుభౌ లోకావనుసంచరతి ధ్యాయతీవా లీలాయతీవా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి మృత్యో రూపాణీతి. మనకు బృహదారణ్యక ఉపనిషత్తులు ఉంటుంది. ఆత్మ అనేది ఎక్కడ చూడాలంటే యోయం విజ్ఞానమయ ప్రాణేషు. ప్రాణాలంటే ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, మన కర్మేంద్రియాలు, మన పంచప్రాణాలు ఉన్నాయి కదా, ఎంత నడవాలి. హృద్యంతర్జ్యోతి పురుష. హృది అంతర్జ్యోతి అంటే బుద్ధి లోపట. ఇప్పుడు పైన ఫ్యాన్ ఉందా, కనబడుతుందా? ఫ్యాన్ తిరుగుతుందా? ఆ ఫ్యాన్ కనబడుతుంది. ఆ ఫ్యాన్ లోపల గడ్డ ఉంటుంది, ఆ గడ్డ కనబడుతుంది. ఇప్పితే ఆ గడ్డ లోపల ఉంటుంది ఏంటో చెప్పండి, ఏముంటుంది? కరెంట్ ఉంటుంది అనమాట. కరెంటు కనబడుతుందా? అది కనబడదు. కానీ కరెంటు లేకపోతే తిరుగుతుందా? తిరగదు. ఆ విధంగానే గడ్డ ఏంటంటే మనస్సు. గడ్డ ఏంటంటే మనస్సు. శరీరం ఫ్యాన్ అనుకో. ఆ గడ్డ తిరగాలంటే మన మనస్సు తిరగాలంటే మనస్సుకు ప్రాణం ఉండాలి కదా. మనస్సు అనేది తిన్న అన్నంతో తయారైంది. అన్నమయం హి సౌమ్య మనః అంటాడు. అన్నంతో తయారైంది. అది కాలెట్టునో చెయ్యెత్తనో ఇది లావుంది, అదేమో సన్నగా ఉంది, లోపల ఉంది. మరి దానికి కరెంట్ ఏంటంటే ఆత్మ, పరమాత్మ. సమానస్థం. అది ఆ పరమాత్మ ఆ బుద్ధిలో ఉండి బుద్ధిని ప్రేరణ చేస్తుంది. కేనోపనిషత్తులో వస్తుంది. కేనేషితం పతతి ప్రేషితం మనః కేనేషితాం వాచిమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచ సహు ప్రాణస్య ప్రాణ చక్షుషక్షురతిముచ్యధీరా ప్రేత్యాస్మాన్ లోకాదమృతాత్ మంతి నా తత్ర చక్షురు గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యతైతదనుశిష్యాత్ అన్యదేవత విదితాతదో అవిదితాతది ఇది శుశ్రుమ ధీరాణం ఏనస్తత్ నిశ్చక్షురే.
అంటే శరీరంని నడపాలంటే మనసు ఉండాలి. ఇప్పుడు మీరు మళ్ళీ పెళ్లి నుండి వచ్చింది ఇంటికి, నీకు మనసు ఉంటే వచ్చినావా, మనసు లేకపోతే వస్తావా? నీకు మనసు లేకపోతే మాయ మాటలు చెప్పి ఎక్కడైనా వెళ్ళిపోతారు. ఆయన చెప్పిన అందరు వచ్చిండ్రా ఇంటికి? ఏం సార్ ఎక్కడంటే వచ్చిండ్రా? అందరు వచ్చిండ్రా? రాలేదు. మనసు ఉన్న వాళ్ళు వచ్చారు, మనసు లేనందు పోయిండ్రు అన్నమాట. మరి శరీరాన్ని నడపాలంటే మనసు ఒకటి ఉండాలి. మరి మనసును నడపాలంటే ఒకటి ఉండాలి కదా. వాడెవడు? పరమాత్మ. ఆ పరమాత్మ అన్ని మనసుల్లో సమానంగా ఉన్నది. నీ శరీరం ఉన్నట్టు నా శరీరం ఉండకపోవచ్చు, నీ మనస్సు ఉన్నట్టు నా మనస్సు ఉండకపోవచ్చు. కానీ నీ మనసు లోపల ఏ పరమాత్మ ఉందో నా మనసు లోపల అదే పరమాత్మ ఉంటాడు. పరమాత్మను మాత్రం తేడా లేదు. ఆ విషయమే చెప్తున్నారు. ఆ పరమాత్మ లోపల ఉంటేనే ఆ మనస్సు జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ తిరుగుతుంటుంది. ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ 3 రెక్కలు ఉన్నట్టు ఈ మనస్సు కూడా 3 రెక్కలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ ఒక రెక్క, స్వప్న అవస్థ ఒక రెక్క, సుషుప్తి అవస్థ ఒక రెక్క. తిరుగుతూనే ఉంటుంది, పుట్టిన నుండి సచ్చిందన్నమాట. ఇదేమో కొంచెం స్పీడ్ తిరుగుతుంది. మనకేమో ఇదేమో మన ఇదేమో 24 గంటలకు ఒక చుట్టు తిరుగుతుంది. 24 గంటలకు ఒక చుట్టు, ఒక జాగ్రత్త అవస్థ, ఒక స్వప్నావస్థ, ఒక చుట్టు తిరుగుతుంది. ఇంకా తిరుగుతూనే ఉన్నది అన్నమాట, తిరుగుతూనే ఉన్నది. మరి ఇది తిరగాలంటే దీని లోపల మనస్సు ఉంటుంది కదా, మనస్సుకే ఇది అన్నమాట. కానీ మనస్సుకు కరెంట్ ఉండాలి కదా. ఆ కరెంట్ ఎవరంటే ఆత్మ, పరమాత్మ. ఆ పరమాత్మ అన్నిట్ల సమానంగా ఉండు. మనస్సులు రకరకాలు ఉండవు. పుణ్యం చేసుకున్న మనస్సు వేరే రకంగా ఉంటుంది, పాపం చేసుకున్న మనస్సు వేరే రకంగా ఉంటుంది. పుణ్యం చేసుకున్న మనస్సు, పాపం చేసుకున్న మనస్సు వేరే రకంగా ఎట్లుంటుందంటే, శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే. పుణ్యం చేసుకున్న వాళ్ళకు ఐశ్వర్యం, పుట్టుకతోటే ఐశ్వర్యం వస్తుంది. ఉద్యోగం వ్యాపారం పుట్టిన తర్వాత చేసింది కాదు, పుట్టుకతోటనే అనేకమైన కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి, కోట్ల రూపాయల అంతస్తులు వస్తాయి. మరి ఇంట్లో కూడా అందరు సుఖశాంతులతో ఉంటారు, అందరు సంతోషంగా ఉంటారు. అది పుణ్యం చేసుకున్న మనసు అన్నమాట. పాపం చేసుకున్నామంటే గరీబులో పుట్టిన నుండి సచ్చిన దాకా అన్ని కష్టాలే ఉంటాయి. ఈ కష్టము, ఆ కష్టము, ఈ పోట్లు, ఆ పోట్లు అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పాపమైన మనస్సు అన్నమాట. అయితే ఈ పుణ్యం పాపం మనస్సులో ఉంటుంది కానీ పరమాత్మలా ఉండదు. పుణ్యమైన మనస్సుకు అదే ఆత్మ, పాపమైన మనస్సుకు కూడా అదే ఆత్మ సమానంగా ఉంటుంది. పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు, 84 లక్షల జీవరాశులకు కూడా ఆత్మ మాత్రం, పరమాత్మ మాత్రము ఒకటే. అదే చెప్తుండన్నమాట. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమం అంటే 84 లక్షల జీవరాశుల్లో శరీరం తిరిగా శరీరం లేకపోయినా, మనస్సు తిరిగా మనస్సు లేకపోయినా పరమాత్మ మాత్రం అన్నిట్లో సమానంగా ఉన్నాడు. పరమాత్మ మాత్రం ఏ తేడా లేదు. వినశ్యత్సు అవినశ్యంతం. మరి శరీరాలు చచ్చిపోతాయి, ఈ శరీరాలు చచ్చిపోతాయి. ఇప్పుడు ఇప్పటికీ మీ ఊర్లో చచ్చిపోయిన వాళ్ళు 2 మంది ఉంటారు. ఉన్నారా లేదా? మా ఊర్లోనైతే ఉన్నారు, మీ ఊర్లో ఉన్నారు. మనం కూడా చచ్చిపోతాం కానీ డేట్ తెలియదు, గుర్తుపెట్టుకో. మనం కూడా పోయేవాళ్ళమే, డేటు తెలియదు కంటే ఖచ్చితంగా పోతామంటే ఏంటంటే ఈ శరీరం నశించిపోతుంది. శరీరం నశించిపోతుంది. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మనస్సు కూడా నశించిపోతుంది. ఈ శరీరం నశించిపోయేది, మనస్సు కూడా ఒకప్పుడు జ్ఞానం కలిగితే నశించిపోయేది. కానీ శరీరం నశించినా, మనస్సు నశించినా, నశించింది ఏంటంటే అదే పరమాత్మ. వినశ్యత్సు అవినశ్యంతం. ఎపశ్యతి సపశ్యతి. ఎవడైతే పరమాత్మని ఈ విధంగా చూడగలుగుతాడో, అంటే ఈ శరీరం లోపల మనస్సు ఉంది, మనస్సు లోపల పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను ఎవడైతే అన్ని భూతాలలో సమానంగా ఉన్నాడని నువ్వు చూడగలిగితే, నువ్వు దర్శనం ఎవరైతే చేసుకుంటాడో వాడే నిజమైన యథార్థంగా తెలిసిన జ్ఞాని. అంటే అప్పటికి దేవుని దర్శనం ఎక్కడ చేసుకోవాలి చెప్పండి? గుళ్ళే చేసుకోవాలా, మనసులో చేసుకోవాలా? ఏం మాట్లాడుతుంది? భగవద్గీత ఏం చెప్తుందంటే అన్ని భూతాలలో సమానంగా ఉన్నాడు పరమాత్మ. మరి దీంట్లో ఉన్న పరమాత్మ ఉన్నాడు కదా, వాడు
నోరుతో మాట్లాడుతూ చెవులతో వింటాడు, మనస్సుతో ఆలోచన చేస్తాడు, ఏదైనా అవసరం ఉంటే సహాయం చేస్తాడు, ఏమైనా తప్పు తీస్తే దండేస్తాడు. ఈ పరమాత్ముడు ఎన్నున్నాయి. మరి నీ మధ్యలో నా మధ్యలో పరమాత్మ ఉంది. ఆ పరమాత్మ ఏమైనా మాట్లాడుతుందా? మాట్లాడు ఉన్నది. కానీ ఆ పరమాత్మ మాట్లాడాలంటే దానికి శరీరం ఉండాలి, దానికి మనస్సు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. లేదు ఇప్పుడు అది వచ్చినప్పుడు మాట్లాడుతుంది అది. ఆ విధంగానే పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు సహాయం చేయలేడు, మనల్ని చూడలేడు, మనల్ని ఆలకించలేడు, మనల్ని రక్షించలేడు, మనల్ని భక్షించలేడు అన్నమాట. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనస్సు ఉంది కదా, మనస్సు లోపట్నే మనం పరమాత్మను దర్శనము చేసుకోవాలా. ఈశ్వర సర్వ ఎపశ్యతి సపశ్యతి సమం పశ్యన్ని సర్వత్ర అని దాని కింద శ్లోకం ఉంది. సమం పశ్యన్ని సర్వత్ర. అబ్బా ఆకలి అవుతున్నట్టుంది, పని అయిపోయింది. సమం పశ్యన్ని సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ఇంకొకసారి సమం పశ్యన్ని సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్తి ఆత్మన ఆత్మానం తతో యాతి పరాంగతిం. ఏలయనగా పై చెప్పిన విధంగా ఈశ్వరుడిని సర్వభూతములయందు సమాన భావముతో చూసినప్పుడు తన్ను తాను హింసించుకొనడు. అనగా మృత్యురూప సంసారమున పడవేసుకొనడు. అనంతరము అతడు మోక్షరూపమైన ఉత్తమమైన గతిని పొందుతున్నాడు. మోక్షం కూడా కలుగుతాడు. 2 శ్లోకాలలో అయిపోయింది. ఏదైనాకంటే సమం పశ్యన్ని సర్వత్రా సమవస్థితమీశ్వరం నహినస్తి ఆత్మనాత్మానం. ఇప్పుడు మనము ఏమైనా పక్కని కొడతాం కానీ మనల్ని మనం కొట్టుకోవాలా? మనం ఎవరిని బాధ పెట్టినా అత్తను కోడలన్న బాధ పెడుతుంది, కోడలు అత్తనన్న బాధ పెడుతుంది. కానీ కోడలను బాధ పెట్టుకుంటుందా? అత్తను బాధ పెట్టుకుంటుందా? పెట్టుకోడు. ఎవడైతే పరమాత్మ అన్నిట్లో సమానంగా ఉండని పరమాత్మను దర్శిస్తే ఇంకెవరినన్నా బాధ పెట్టరా? అంటే ఎవరిని బాధ పెట్టినా పరమాత్మను బాధ పెట్టినట్టే అన్నమాట. అందుకే మనకు యోగ వాసిష్టంలో కూడా వస్తుంది. ఈశ్వర పూజ అంటే ఏంది స్వామి అని అడిగాడు. ఎవరు? రాముడు. ఎవరు? వశిష్ఠుని అడిగాడు. వశిష్ఠుడు ఈశ్వరుని పూజ అంటే ఏంది? మనం అంటే ఈశ్వరుని పూజ అంటే మనం ఏం చేస్తామంటే ఓ శివలింగం అన్నా, లేకపోతే ఒక రాముని విగ్రహం అన్నా, ఒక శివుని విగ్రహం అన్నా, ఓ ఫోటో అన్న పెట్టుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానికి అంత బొట్లు పెట్టి దానికి వస్త్రాలు అలంకరణం చేసి పూలు అలంకరణం చేసి కిరీటాలు పెట్టి ధూప దీప నైవేద్యాలు పెట్టి మంగళారతి ఇచ్చి మంత్రపుష్పం ఇస్తే ఓ నకర్మణాన ప్రజయా ధనైన త్యాగాన్ని చెవులు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి త్వమేవ మాతాచ పిత త్వమేవ అన్ని అంత నీదే అని అర్పణ చేస్తాం కదా. దాన్ని మనం ఈశ్వర పూజ అంటాం కదా. అంటమా అనమా? కానీ యోగ వాసిష్టంలో ఏం చెప్పిండంటే వాళ్ళు అట్లా చేసుకున్న వాళ్ళు చేసుకోనయ్యా, నన్ను అడిగినావు కదా, నన్ను అడిగితే నేను ఏం చెప్తా అని ఈశ్వరుడు యోగ వాసిష్టంలో చెప్పు. ఏనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినః సంతోషం జనయేద్రామ తదేవ ఈశ్వర పూజనం అన్నాడు. ఏనకేన ప్రకారేణ ఏదో ఒక విధంగా, యస్య కస్యాపి దేహినః అంటే ఏదో ఒక ప్రాణి. దేహి అంటే ఏంటంటే ప్రాణి. ఏదో ఒక ప్రాణి ఏదైనా సరే ఇబ్బందులు ఉందా అనిపించిందో, తిండి లేకనో గుడ్డ లేకనో ఏదైనా ఉందానికి ఇబ్బంది లేకనో ఉందనుకో, యస్య కస్యాపి దేహినః సంతోషం జనయేద్రామ
ఇప్పుడు చీమ ఉన్నది, ఇంత చక్కెర వేస్తే సంతోషపడుతుంది, అవునా కదా? ఆ విధంగానే ఏదో ఒక ప్రాణికి ఏదో రకంగా నువ్వు సంతోషపెట్టినావు అనుకో, పిట్టెలు ఉన్నాయి, ఇది గింజలు వెళ్ళినామనుకో సంతోషపడతాం. ఎవరు ఉన్నారు గుడ్డలు లేవనుకో, గుడ్డలు ఇస్తే సంతోషపడతాం. వాని ముఖంలో సంతోషాన్ని చూడాలి మనం. ఏ ప్రాణి అయినా సరే, అది తేలే కానీ, పామే కానీ, కప్పే కానీ, మనిషే కానీ, గాడిదే కానీ, ఆఖరికి ఏదైనా సరే అన్నిట్ల పరమాత్మ సమానంగా ఉన్నాడు. ఏదో ఒక ఉపాయం చేత ఏదో ఒక ప్రాణికి ఏదో రకంగా నువ్వు సంతోషాన్ని కలిగించినవనుకో, ఏమంటుండో, నువ్వు బంగారం పెట్టినవా, బంగారం పెట్టు, ఎండి పెట్టు, ఇల్లు కట్టి ఏం చెప్తలేడు, సంతోషం కలిగి అన్నాడు. సంతోషం కలిగి అంటే వానికి ఏదైనా బాధ ఉంటే బాధ తీరితే సంతోషం కలుగుతుంది. ఏముందాడా ఆ రోడ్డు ఏమన్నా పోతే, ఆ కార్లో పోతే ఎవడు భిక్షగాడు చేయి చెప్తాడు అనమాట. ఒక 5 రూపాయలు వేసినాం అనుకో, ఇట్లా సంతోషపడిపోతాను. సంతోషపెట్టి ఏమైతే 5 రూపాయలలో పడేమో కోట్ల బిల్డింగ్లు కొంటుండ ఏంటి, కాకపోతే తాగి పండుకుంటాడేమో, సాయంత్రం పూట ఏమైనా అపకారం చేస్తాడు, అయితే తాగుతాడేమో పండుకుంటాడేమో, అంతే కదా. ఏదో ఇబ్బంది ఉండి అడుక్కుంటున్నాడు, ఇచ్చేయాలి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేస్తే ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఏమవుతుంది, ఏనకైనా ప్రకారేణ యస్య కస్యాపిదేన సంతోషం జనయేద్రామ తదేవ ఈశ్వర పూజనం అన్నాడు. అంటే అది మాత్రమే, అంటే ఒక ప్రాణిని సంతోషం పెట్టడమే ఈశ్వర పూజ. మిగతాది కాదా అంటే అది దానికి సమాధానం చెప్పలే. తదేవ అంటే అది మాత్రమే అన్నాడు అన్నమాట. అంటే మిగతాది కాదు అని దాని తాత్పర్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ భగవద్గీతలో మాటికి చెప్తున్నాను అనమాట. నువ్వు ఊరికే విగ్రహాలను పెట్టుకొని తోముతున్నావు, నీ ఇష్టం తోముకో, ఇబ్బంది ఏమి లేదు. కానీ నీకు భగవంతుని అనుగ్రహం, భగవంతుడు ఎక్కడున్నాడంటే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వర పరమాత్మ 84 లక్షల జీవరాశుల తిష్ట వేస్తున్నాడు. వాని పూజ చేయి, వాని సంతోషపెట్టు. మా భక్తుని పేరు మర్చిపోయినా, వాళ్ళు కాశీలా నీళ్ళు తీసుకొచ్చి రామేశ్వరంలో అభిషేకం చేయాలని కోరిక, శివభక్తులు అన్నమాట. ఆ కాలంలో రైళ్లు లేవు, బస్సులు లేవు, కావడి ఉంటుంది కదా, కావడి ఓ పక్కనే వాళ్ళ సామాన్లు, ఓ పక్కనేమో గంగాజలం. ఓ గంగాజలం మోసుకొని వస్తున్నారు అనమాట. వస్తుంటే చాలా రోజులు పడుతుంది రావడానికి, 6 నెలలో సంవత్సరమో పడుతుంది, రావాలి కదా. అయితే దారిలో ఇక 2-3 కలిసిపోతున్నారు అనమాట. ఇక ఆయన వెనకబడిన తర్వాత ఒక చోట ఏమైందంటే, బాగా ఎండాకాలం నీళ్ళు దొరకక ఒక గాడిద కింద పడి నోరు ఇట్లా 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 అంటుంది. ఈయన కనిపెట్టిండు, అరే ఈ నోరు చచ్చిపోయేట్టు ఉంది ఇది అని. ఆయన దగ్గర ఏముంది, గంగాజలం తప్ప, ఇన్ని నీళ్ళు దాంట్లో నోరు పోసిండు. నాటు పోసి కొంచెం ఇట్లా కళ్ళు కొట్టుకున్నది. అరే ఇది బతికెట్టు ఉన్నదని ఇంకొంచెం నీళ్ళు పొడిచిండు, ఇంకొంచెం తలకాయ కొట్టుకున్నది, ఇంకొంచెం నీళ్ళు పొడిచిండు, ఇంకొంచెం. ఈయన దీంట్లో నీళ్ళు చూసుకుంటలేడు, దాన్ని చూస్తుంటారు, గాడిని చూస్తుంటారు. అది దీంట్లో నీళ్ళు మొత్తం అయిపోయేప్పటికి అది లేచి కూర్చుంది. ఏది, గాడిద లేచి కూర్చుంది. గాడిద లేచి కూర్చోమని సాష్టాంగ నమస్కారం చేసాడు ఈ మహాత్ముడు. దేనికి, గాడిద. ఎందుకంటే అంటే పరమాత్మ ఉన్నాడుగా, అభిషేకం చేసిండు. ఆ గాడిద మాయమైపోయింది, రామేశ్వరుడు ప్రత్యక్షమైనాడా. గాడిద పోయి పరీక్ష, అది అర్థమైందా? వాళ్ళు కొంచెం దూరం ముందు పోయిండు కనబడతలేడు. నడుతుంటే వెనక ముందు అవుతారు కదా, వెనుకొచ్చిండు. వీడేమో పడుతున్నాడు, ఓం నమ శివాయ అంటున్నారన్నమాట. ఏది కుండనేమో ఖాళీ ఉంది, గాడిద లేదు. అది ఇంతకుముందు వాళ్ళు గాడిద పోతే గాడిద కనబడతలేదు. అరే ఏమైంది, ఎక్కడైందంటే, అనంగా మళ్ళీ బయట లోకానికి వచ్చేసి ఆయా జరిగింది బాబు, గాడిదకి నీళ్ళు పోసినా అది గాడిద కాదు, నేను సాష్టాంగ నమస్కారం చేసినా ఇక్కడ ప్రత్యక్షమైందని. ఇవి రాసిన కథలు కాదు, ఒరిజినల్ జరిగినాయి. భక్త విజయం అని గ్రంథం దొరుకుతుంది, భక్త విజయం అని, దాంట్లో చదువుకోండి. అందుకనే నువ్వు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినో. కానీ వాస్తవికంగా ఏంటంటే ఈ పరమాత్మ ఎక్కడ ఉంటాడంటే అంతటున్న పరమాత్మ శివపూజ అనరు. ఎక్కడైతే శరీరం ఉందో ఆ శరీరంలోనే, ఆ శరీరంలో యథా సైంధవఖిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవ అనువిలీయేత నహాస్యోతు గ్రహణాయేవ స్యాత్ యతో యతస్వాదదీత లవణమేవ ఏవం వా అరైదం అనంతం అపారం విజ్ఞాన ఘనయేవ. పరమాత్మ అంతటున్నాడు. అయినా
ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ అంటే ఈ 84 లక్షల జీవరాశుల రూపకంగానే ప్రకటనమైతే, సముత్థాయ అంటే ప్రకటనమవుతుంది అన్నమాట. ఆ ప్రకటనమైన స్వరూపమే మీరంతా పరమేశ్వర స్వరూపం అన్నమాట. నేను కూడా పరమేశ్వర స్వరూపమే, అంత పరమేశ్వర స్వరూపమే. ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్యేవాను వినశ్యతి. శరీరం పోవడంతో చైతన్యం ఎగిరిపోతుంది, మరి ఎక్కడ మాయ స్వరూపంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఉప్పు సముద్రం నుండికి వస్తుంది, సముద్రంలో పడేయంగానే కనబడకుండా పోతుంది. ఏమైందంటే సముద్రమే, ఇది సముద్ర స్వరూపం కదా. ఆ విధంగానే మనము శరీరం వచ్చింది, చైతన్యం కనబడుతుంది, శరీరం చచ్చిపోయింది, మళ్ళీ సముద్రం అయిపోయింది, అంటే మనం ఆత్మస్వరూపం అయిపోతాం అన్నమాట. అందుకనే వాస్తవికంగా ఈశ్వర పూజ ఏంటంటే మనం ప్రాణులను సంతోషపెట్టడమే, అంటే ప్రాణులకు సహాయం చేయడమే, ప్రాణులను ఆదుకోవడమే, ప్రాణుని పరమాత్మ స్వరూపంగా దర్శించడమే నిజమైన దేవుని దర్శనం. ప్రాణులను సమానంగా మనము ఆదరించడమే నిజమైన భగవంతుని ఆరాధన. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు మోక్షం వస్తుందని చెప్పండి ఇక్కడ. ఎందుకంటే అంతలో పరమాత్మను చూసిన వాడికి తన లోపల పరమాత్మ కూడా తెలిసిపోతుంది, నేను పరమాత్మని. ఎప్పుడైతే నేను పరమాత్మని తెలిసిపోయిందో ఇక వాడికి పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. సమం పశ్యన్ని సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. అట్లాంటి వాడికి మోక్షం వస్తుందని చెప్పిండు. కాబట్టి మీరు ఇంతవరకు ఈ పూటకి ఇది అర్థం చేసుకోండి చాలు. ఎక్కువ చదివినా ఇది ఏం ఉపయోగం లేదు. ఈ విధంగా అర్థం చేసుకొని ఆ చీమలకో, కుక్కలకో, బల్లులకో, పిల్లులకో, మనుషులకో అన్నిట్లా పరమాత్మను చూడండి. మీరు ఆ శరీరం చూడొద్దు, శరీరం ఉండి పరమాత్మను చూసి వాటిని ఆనందంగా పరచండి. అదే భగవంతుని ఆశీర్వాదం అని నేను కోరుకుంటూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ అనండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నమః శివాయ అంటే నశించని వాడని, దానికి ఇంకా ఏముండదు. నమః శివాయ అంటే నశించని వాడని.